హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ చెప్పకుండా మనకి మనమే యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్. యాంటీబయాటిక్స్ అనవసరంగా తీసుకుంటే బ్యాక్టీరియా వాటికి అలవాటు పడుతుంది. తర్వాత ఆ మందులు పనిచేయవు. ఇది ప్రపంచంలో పెరుగుతున్న పెద్ద ప్రమాదం. సివియర్ అలర్జీలు. యాంటీబయాటిక్స్కు కొందరికి తీవ్రమైన అలర్జీలు రావచ్చు. వాటి వల్ల ఎటువంటి లక్షణాలు వస్తాయంటే చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం లేదా పెదవులు ఉబ్బడం. ఇది ఎమర్జెన్సీ పరిస్థితిని కూడా దారితీస్తుంది. డయేరియా మరియు గట్ హెల్త్ సమస్యలు. యాంటీబయాటిక్స్ మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దానివల్ల డయేరియా, కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు సాధారణం. లివర్ మరియు కిడ్నీపై ఒత్తిడి. కొన్ని యాంటీబయాటిక్స్ లివర్, కిడ్నీలపై ఎక్కువ ప్రెషర్ పెడతాయట. హార్మోన్లు అండ్ ఇతర మందులపై ప్రభావం. యాంటీబయాటిక్స్ బర్త్ కంట్రోల్ పిల్స్, బీపీ, షుగర్ మందులు వాటి పనితీరును కూడా తగ్గిస్తాయి. మనమే తీసుకుంటే ఈ ప్రమాదం గుర్తించలేము. తలనొప్పి, వాంతులు, అలసట సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ అయినా తప్పుడు యాంటీబయాటిక్ వల్ల ఇవి తీవ్రమైన అవకాశం ఉంది. చర్మం సంబంధిత సమస్యలు, దద్దుర్లు, ఇచ్చింగ్, సూర్యకాంతి పట్ల అధిక సున్నితత్వం లాంటివి రావచ్చు. యాంటీబయాటిక్స్ చాలా పవర్ఫుల్ మందులు. వాటిని డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే తీసుకోవాలి. స్వయంగా వాడితే సమస్య నివారించడానికి తీసుకున్న మందులే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.